ఒక్కసారి ఊహించండి, ప్రతి హత్య వెనుక నిజం దాగి ఉంటుంది. ప్రతి వ్యక్తి ఒక అనుమానితుడే. సత్యం బయటపడే వరకు ఎవరు నమ్మదగిన వారు అనేది తెలియదు. దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ కథ మరింత గందరగోళంగా మారుతుంది. ఈరోజు నేను చెప్పబోయే 3 క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీ ఆలోచనలనే మార్చేస్తాయి. ఫస్ట్ మూవీ పోర్ పజిల్. ఈ సినిమా ఒక సీరియల్ హత్య కేసుతో ప్రారంభమవుతుంది. ఒక యువతికి హత్య జరుగుతుంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు. ప్రతి ఆధారం వేరే వేరే వ్యక్తిని అనుమానితుడిగా చూపిస్తుంది. కేసు ఎంత లోతుగా వెళ్తే అంత క్లిష్టంగా మారుతుంది. ఒక అనుభవజ్ఞుడైన అధికారి, ఒక కొత్త పోలీసు కలిసి కేసు దర్యాప్తు చేస్తారు. కథ ముందుకు సాగే కొద్దీ ఇది ఒక సాధారణ హత్య కాదు, ఒక పెద్ద మానసిక ఆట అని తెలుస్తుంది. చివర్లో వచ్చే మలుపు కథనే మార్చేస్తుంది. సెకండ్ మూవీ రేఖా చిత్రం. ఈ మూవీ ఒక పాత మాయమైన కేసుతో ప్రారంభమవుతుంది. సంవత్సరాల క్రితం జరిగిన ఒక కనిపించని వ్యక్తి కేసు మళ్ళీ తెరపైకి వస్తుంది. పాత ఫైళ్లు మళ్ళీ తెరుచుకుంటాయి. పాత సాక్ష్యాలను మళ్ళీ పరిశీలిస్తారు. కానీ సమస్య ఏమిటంటే ప్రతి సాక్షి వేరే వేరే కథ చెబుతాడు. దర్యాప్తు లోతుకు వెళ్లే కొద్దీ ఒక దాచిన పెద్ద కుట్ర బయటపడుతుంది. చివరికి బయటపడే నిజం చాలా షాకింగ్ గా ఉంటుంది. థర్డ్ మూవీ ఇరట్ట. ఈ మూవీ ఇద్దరు అన్నదమ్ముల చుట్టూ తిరుగుతుంది. ఒకరు పోలీస్ అధికారి, ఇంకొకరు సమస్యలతో నిండిన వ్యక్తి. ఒక హత్య కేసు జరుగుతుంది. దర్యాప్తు ప్రారంభమవుతుంది. ఇద్దరి ప్రవర్తన కూడా అనుమానాస్పదంగా ఉంటుంది. ఎవరు నిజం చెబుతున్నారు అనేది కూడా అర్థం కాదు. కథ ముందుకు సాగే కొద్దీ వారి గతంలో ఉన్న బాధలు, రహస్యాలు బయటపడతాయి. చివర్లో వచ్చే నిజం చాలా భావోద్వేగంగా ఉంటుంది. ఎవరిని నిందించాలో కూడా మనసు చెప్పదు. ఈ 3 సినిమాలు సాధారణ క్రైమ్ కథలు కావు. ప్రతి సినిమా ఒక మైండ్ గేమ్ థ్రిల్లర్. మీకు ఏ సినిమా ఎక్కువగా నచ్చిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.